ఈ మహానాడు అనే దాన్ని నెల్లూరులో జరగబోయే ఈ మహానాడు చరిత్ర సృష్టించాలి, ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనే విధంగా కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు మంత్రులు, మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా 2 రోజులుగా వీటన్నింటినీ భూముల్ని పరిశీలిస్తున్నారు. మొత్తం మీద అన్ని వివరాలు తీసుకొని కేంద్ర కమిటీకి పంపించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర కమిటీ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంది. కేంద్ర కమిటీ నుంచి అక్కడికి వచ్చి ఆ నేతలందరూ కూడా మళ్ళీ ఆ భూములన్నింటినీ పరిశీలించి, స్థలాలన్నింటినీ పరిశీలించి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా పోయినసారి కొన్ని మహానాడుల సమయాల్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చారు. వాళ్ళందుకు ఆ ట్రాఫిక్లో జామ్లో ఇరుక్కొని చివరికి మహానాడు దగ్గర, వేదిక దగ్గర కూడా వెళ్ళలేకపోయారు. కానీ ఈసారి మాత్రం ఇక్కడ మహానాడుకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మహానాడు వేదికలోకి రావాలి. అలాగే ఇక్కడ వాళ్ళకి ఆతిథ్యం కూడా చాలా బాగుండాలి. ప్రతి ఒక్కరూ కూడా దీనికి పార్టీ శ్రేణులు దాదాపు అంటే కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు, చిట్ట చివరి కార్యకర్త వరకు కూడా అందరూ కష్టపడి పని చేయాలి. క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు కూడా కష్టపడి పని చేయాలా, మన నెల్లూరు ఖ్యాతిని ఇనుముడిమ చేయాలనేది ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నారు నాయకులందరూ కూడా. అదే విధంగా పనిచేస్తున్నారు. నిన్న మండు టెండలో ఒకవైపు వరకు మనం చూస్తే ఉమ్మడి